తనకు ఆత్మహత్య శరణ్యం అంటున్న ట్రాక్టర్ యజమాని అస్లం ఆవేదన. మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం నుంచి తమకు ఉచితంగా ఇసుక ఇవ్వడం లేదని ట్రాక్టర్ పట్టుకుని దాదాపు 50 రోజులైందని ట్రాక్టర్ యజమాని అస్లం బాషా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామని చెబుతున్న మైనింగ్ అధికారులు చేస్తున్న వేధింపులపై చర్యలు తీసుకోవాలని ట్రాక్టర్ యజమాని అస్లం బాషా కుటుంబ సభ్యులు ఎదుట కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మా జీవనాధారం ట్రాక్టరేనని సీజ్ చేసి 4 రోజులు అవుతుందని, తక్షణమే నా ట్రాక్టర్ రిలీజ్ చేయాలని, లేకపోతే మైనింగ్ ఎదుట దీక్ష చేస్తామని హెచ్చరించారు. రోజు నేను చచ్చిపోవాలా ఏం చేయాలి? ఆయన బండి పట్టి నా బండి తిప్పు కట్టాలంటున్నాడు. నేను లాయర్ కాడ పోతే ఎఫ్ఐఆర్ రాయకుండా బండి లోపల పెట్టినాడు. ఆయన లాయర్ ఏమంటున్నాడు, ఎఫ్ఐఆర్ లేదు ఏం లేదు రాబాయి, నీ బండిని తీసుకోపో అంటున్నాడు. ఈయన ఇన్ని రోజులు అసలు రానే, ఈయన ఎప్పుడు వచ్చినా డ్యూటీలో నాకున్నాడు. ఆయన ఏమన్నామంటే పీపీ గారు చెప్పిన, పీపీ గారు ఏమంటున్నారు, ఎఫ్ఐఆర్ ఉన్నా కదా బాబు అంటున్నారు. ఏం చేయాలా సార్, నేను చచ్చిపోవాలన్నా? 3 నెలలే నా బండి పట్టి 2 నెలలే. రంజాన్ పండుగ కూడా నీ కాళ్ళు పట్టుకుంటా సార్, ఇడిసారంటే కూడా ఇడిసాను రా నీ బండి అని లోపల పెట్టి ఆడపెట్టి వెళ్ళిపోయినాడు. ఎప్పుడు వచ్చినా పీపీ గారికి లాయర్ రాసిన, లెటర్ రాసిన, పీపాడికి ఎన్నిసార్లు తిరగాలి సార్. నేను లాయర్కి పట్టుకోపోతే లాయర్ ఏమంటున్నాడు, ఎఫ్ఐఆర్ ఆడంది అంటున్నాడు. ఇప్పుడు ఆయన చూస్తే ఎప్పుడు ఉన్నాడు ఆయన. ఏం చేయాలా సార్, నేను ఎట్లా బతకాలా? నాకు 3 పిల్లలు, 2 కంతులు డిఎక్కి, నాకు ఇంటి బాడగలు ఎక్కింది. 50 రోజులు ఆ బండి లోపల పెట్టి ఆయన ఎప్పుడు చూస్తే లేడు. నేనేం చేయాలా సార్? ఇప్పుడు నా బండి ఇడిసండి సార్ అంటే కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా బండి లోపల పెట్టాను. ఆయన ఏం చేయాలా? బండి పడితే